20 ఏళ్ల తర్వాత 'సత్య' మూవీని మళ్ళీ ఇప్పుడే చూశాను. ఈ మూవీ చూస్తుంటే నాకు ఏడుపొచ్చేసింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు కేవలం సినిమా వల్ల కాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి విషయం నా బుర్రలో తిరిగి ఏడుపొచ్చేస్తుంది. ఓ కథకు ప్రాణం పోయటం అంటే ఓ బిడ్డకు జన్మనివ్వటంతో సమానం. ఎలాంటి బిడ్డ పుడతాడో తెలియకుండానే తల్లి జన్మనిస్తుంది. ఫిల్మ్ మేకర్ కూడా అంతే. తాను తీయబోయే సినిమా ఎలా ఉంటుందో, ఎంత అందంగా మారుతుందో కూడా తెలియకుండానే దర్శకుడు సినిమాని సృష్టిస్తాడు. సత్య చూసి నా హోటల్ రూమ్‌కి వచ్చి చీకట్లో కూర్చొని కొద్దిసేపు ఆలోచించాను. 'సత్య' లాంటి బెంచ్ మార్క్ సినిమా తీసిన తర్వాత అంతకంటే గొప్ప సినిమాను తీయాలనే ఆలోచన, కసి నాలో ఎందుకు రాలేదని ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడే అర్థమైంది, నేను ఏడ్చింది సినిమా క్లైమాక్స్‌లో ట్రాజెడీ వల్ల కాదు, అది నా కెరియర్ కూడా సెట్ అయిందనే ఆనందంలో ఏడ్చేశాను. 'సత్య' తర్వాత నన్ను నమ్మి నా సినిమా చూడటానికి వచ్చిన వారి నమ్మకాన్ని చంపేశాననే సిగ్గుతో ఏడ్చేశాను. నేను మత్తుకి బానిసయ్యాను. కానీ అది తాగుడు వల్ల వచ్చిన మత్తు కాదు. నా సక్సెస్, నా పొగరు వల్ల వచ్చిన మత్తు. 2 రోజుల ముందు వరకు నేను ఈ విషయాన్ని కూడా గ్రహించలేకపోయాను. నా ఇగో కోసం, లేదా జిమ్మిక్ ఎఫెక్ట్‌ల కోసం, లేదా నా టెక్నికల్ సామర్థ్యాన్ని నిరూపించుకోవటం కోసం, లేదా అసభ్యకరమైన, అశ్లీషమైన దృశ్యాలను చూపించటం కోసం అర్ధరహితమైన సినిమాలు తీస్తూ వచ్చాను. నిర్లక్ష్యంగా కంటెంట్ కంటే టెక్నిక్ ఇంకేం లేదనే వాస్తవాన్ని పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ 'సత్య' లాంటి సినిమాని తీయలేకపోవచ్చు. అయితే అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశం లేకపోవటం కూడా క్షమించరాని నేరం. 'గాడ్ ఫాదర్' మూవీ చేసిన తర్వాత ఫ్రాన్సిస్ కొప్పోలాని ఓ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ తర్వాత చేసే సినిమా ఇంతకంటే బాగుంటుందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఫ్రాన్స్ ఉలిక్కిపడ్డాడు. 'సత్య' తర్వాత నేను ఎలాంటి సినిమా చేయబోతున్నానన్నది ఎవ్వరూ అడగలేదు. నేను కూడా దానికంటే గొప్ప సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం నాకు నేను ప్రశ్నించుకోలేదు. చివరకు నేను ఒక ప్రమాణం తీసుకుంటున్నాను. నా జీవితంలో మిగిలిన ఈ చివరి రోజులో 'సత్య' లాంటి విలువైన సినిమాను తీసేందుకు పూర్తిగా శ్రద్ధగా ప్రయత్నిస్తాను. 'సత్య' పైన ఒట్టేసి ఈ మాట చెప్తున్నట్టు వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ.